ఎండు నెత్తళ్ళు ఎగురుడుతున్నాను. ఆయిల్ పెట్టి ఎండు నెత్తళ్ళు వేసాను, బాగా వేయించుకోవాలి. ఇవి నెత్తళ్ళు కడిగేటప్పుడు నీళ్లు మరిగించి వాటిలో నెత్తళ్ళు వేసేయండి. అప్పుడు ఒక 5 నిమిషాలు ఆగి శుభ్రంగా మనం కొంచెం అంటే గట్టి కాదు కానీ కొంచెం లైట్గా పిసికి కడగాలి. ఇసుకంతా పోద్ది. ఇసుకంతా పోయి 4-5 సార్లు కడుక్కుంటాను కానీ ఇసుకపోదు. ఇసుక పైన అది రేపర్లు ఉంటాయి కదా, అవి కూడా వచ్చేస్తాయి. ఓకేనా? అలా నీట్గా కడుక్కోండి. నూనె పెట్టాను, నెత్తళ్ళు వేసాను, అది బాగా వేగాలి. ఇలా వేగిపోయినాయి తీసేసాను. అప్పుడు 2 పచ్చిమిర్చి, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ పడతాయండి. ఉప్పు వేగేటప్పుడు ఇలా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేస్తే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయని ముందు ఉప్పు వేసేస్తాను నేను. అదిగా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి చూసారా, చాలా బాగా మగ్గినాయి. ఇప్పుడు టమాటా ముక్కలు, 2 చిన్న టమాటాలు, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తే టమాటాలు కూడా బాగా మగ్గుతాయి. ఇంకా మగ్గాలి. ఇప్పుడు బాగా వేగింది కదా, ఇప్పుడు కారం, నెక్స్ట్ పసుపు, బాగా మగ్గిపోయింది కదా, నీళ్ళు పోసాను. ఇంకో గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. 2 గ్లాసులు నీళ్ళు పోసాను. అవి అరకప్పులు, చిన్న అరకప్పులతో 2 అరకప్పులు. ఇప్పుడు నెత్తళ్ళు, ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర 3 నూరుకొని వేసుకుంటే బాగుంటుంది. కానీ మా వాళ్ళకి ఎర్రగా ఉండాలి కూర, అందుకనే పచ్చికారం వేసి చేస్తాను నేను. అదే కూర కారం వేసి చేస్తాను నేను. పచ్చిమిర్చి అయితే ఇంకా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర నూరేసి వేసుకోవాలి ముద్ద. కానీ కూర పసుపు రంగులో ఉంటుంది, తినరు మా వాళ్ళు, అందుకోసం ఇలా చేసుకుంటాను. నెత్తళ్ళు ఏంటి ఇన్ని కొంచెం వేసారు, ఉన్నాయన్నీ ఎక్కువ వేసారు అనుకుంటారేమో. నెత్తళ్ళు తిన నేను, నెత్తళ్ళు ఇష్టం ఉండదు. నెత్తళ్ళు ఎండ్రాయిలు కూర ఒకటి, అవి తీసేసి కూర ఒకటే తింటాను నేను, గ్రేవీ ఒకటే తింటాను. అవి ఇష్టం ఉండదు నాకు, పుల్ల ముక్కల్లా పడతాయి పంటి కింద, చిరాకు. అందుకే మొత్తం గ్రేవీ అంతా ఎక్కువ వేస్తాను. అందరూ పెద్దోడు, చిన్నోడు, నేను అందరూ గ్రేవీ తింటాం. నెత్తళ్ళు అంటే ఆయన ఒక్కరే తింటారు, అందుకే ఆయన మట్టుకు వేస్తాను అవి. అదిగా కూర మూత తీసాక నా దగ్గరికి అయ్యింది కదా. ఇప్పుడు దీంట్లో అయిపోయినట్టే కొంచెం కరివేపాకు వేసి దించేద్దాం. ఇదిగో కరివేపాకు, మా ఇంట్లో కరివేపాకు ఫ్రెష్గా కోసి తెచ్చాను ఇప్పుడే. జ్వరం తగ్గిపోయినా ఇన్ని వంటలు చేసేస్తున్నాం ఏంటమ్మా అనకండే. నాకు జ్వరమైన మంచం మీద ఉండను నాన్న, గబగబా వంట చేసేసుకుని మళ్ళీ స్నానం చేసేసి పడుకుండిపోతాను. నేను లైవ్లోకి రాలేను కానీ స్నానం చేసి మాత్రం పడుకుండిపోతాను. నాకు జ్వరం